ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని సూటిగా మా కులానికి ఏం చేయలేదు, మీరు మా కులానికి నాయకుడు అనుకున్నాం, కాపులను పట్టించుకోవట్లేదు చెప్పి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. గతంలో దాసరి రాము గారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినప్పుడు మీరు ఒకసారి ఆయన ఏం మాట్లాడారో ఉందాం. మీరన్నది వాస్తవం. పవన్ కళ్యాణ్ గారికి కులం లేదు, ఆయన అందరితో సమానంగా ఉంటాడు. ఏ మాట కా మాట. మా దగ్గర ఎప్పుడు కూడా కులాల వరకు ఎప్పుడు ప్రస్తావన ఎత్తలేదు. నేను మన రాష్ట్రం అనే పదం ఎత్తితే మన రాష్ట్రం కాదండి, మన దేశం బాగుండాలనండి అన్నాడు. నేషనాలిటీ ఫీలింగ్ ఉండాలి మనలో. మన రాష్ట్రం ఏంటి రాము గారు అన్నాడు. మన ఒక్క రాష్ట్రం మనకు బాగుంటుంది, మనం బాగుంటే చాలా అన్నాడు ఆయన. ఆయన కులాలు లేవండి. వీళ్ళు కుల పెద్దలు ఆయన ఒకటి 4 సార్లు ఫోన్ చేసి మిమ్మల్ని కలవాలండి, మిమ్మల్ని చేయాలండి అని అంటాం వలన ఆయన కాదనలేని పరిస్థితుల్లో వాళ్ళతో మీటింగ్లు వెళ్తున్నారు. ఇది ఖచ్చితంగా వేరే కులాల్లో సమాజంలో మిగతా కాంట్రవర్సీకి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది. అంటే ఇది విన్నారు మీరు, అంటే ఆయన నోటితోనే పవన్ కళ్యాణ్ గారి కులం లేదు, ఎప్పుడు కూడా ఆయన కుల సంఘాల వైపు వెళ్ళలేదు, మాలాంటి కుల సంఘాలే ఆయన అపాయింట్మెంట్ కోరుకున్నాయి, ఆయన ఆంధ్ర రాష్ట్రం కోసం కాదు దేశం కోసం పోరాడే వ్యక్తి అని ఆయనే చెప్పారు. ఈరోజు ఆయన ఏం మాట్లాడతారో మీరు అందరూ చూస్తూ ఉన్నారు. కులం కోసం కాదు ఆశయం కోసం వచ్చినటువంటి గొప్ప మనసున్న మహారాజు పవన్ కళ్యాణ్ గారిని దూషించటం, ఒక కులానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు రాము గారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు మీ సులాభం కోసం, మీ వ్యక్తిగతమైన జీవితం కోసం ఏ పార్టీ కండవా అయినా వేసుకోండి, కానీ కులం అనే కండవా వేసుకొని కులం అనే ముసుగులో జనసేనాని మాత్రం పవన్ కళ్యాణ్ గారిని మాత్రం మీరు బురద వేయాలని చూస్తే నాలాంటి వేలాది కాపు యువత తిరగబడటానికి రెడీగా ఉంది. ఈ 40 సంవత్సరాలుగా వంగవీటి మోహన్ రంగా గారిని కాపుల్ని ఉపయోగించుకొని కాపు పెద్దలు చాలా మంది మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యే స్థాయికి కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ ఏ కాపు నాయకుడు కూడా కాపు సోదరులకు గాని సోదరమణులకు గాని ఎవరికి అన్యాయం జరిగినా గొంతెత్తి మాట్లాడినోళ్ళు లేరు. మరి ఆ రోజు 2019లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినప్పటికీ 2 సార్లు ఓడిపోయాడు. మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని పోటీ చేసినటువంటి కాపు పెద్దలు ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళారని మేము అడుగుతా ఉన్నాం. ఇదే దాసరి రాము గారు కానీ ఈ కాపు పెద్దలు ఎందుకు మాట్లాడలేదని మేము అడుగుతా ఉన్నాం. మరి ఆ రోజు దాసరి రాము గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా, మీరు కుల సంఘాలు పెట్టి 25-30 సంవత్సరాలు అయింది, మీరు సాధించిందేంటి? మీరు వ్యక్తిగత సులాభాల కోసం ఈ రోజు జనసేన పార్టీ మీద బురద జల్లుతున్నారు. ఇంకొక నాయకుడు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే కులం పేరు మార్చుకుంటానని మరి ముద్రగడ పద్మనాభం గారు ఆయన రెడ్డిలో కలిసిపోతే ఈ రోజు దాసరి రాము గారు కండవా లేకుండా వైసీపీ నాయకుడుగా మాట్లాడుతూ ఉన్నాడు. నీకేదో పదవి రాలేదని, నిన్నేదో పలకరీలేదని, నీతో మాట్లాడలేదని ఈ రోజు రాష్ట్రంలో ఉన్న కాపు కులాన్ని కానీ జనసేన నమ్ముకున్న ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాల్ని అన్ని దెబ్బతీసే విధంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. మేము ఒకటే చెప్తా ఉన్నావు, నువ్వు రాజకీయంగా ఏ పార్టీకైనా వెళ్ళు, నువ్వు కండవా వేసుకొని ఏదైనా మాట్లాడు, మేము సమాధానం చెప్తాం. కానీ కాపు ముసుగులో కాపు జెండాలో నువ్వు పవన్ కళ్యాణ్ గాని కానీ జనసేన కానీ నిలదీస్తే మేము వందలాది గొంతులు వినిపిస్తాయి. అదేవిధంగా దాసరాము గారు ఒక వీడియోలో చెప్తారు, మాకు రెడ్లకి ఎప్పుడు గొడవ లేదు, పవన్ కళ్యాణ్ గారి వల్లే గొడవ వచ్చింది, రెడ్లు మాకు దేవుళ్ళు అని చెప్తా ఉన్నారు. మరి అదే దాసరాము గారు మీటింగ్లు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి రెడ్ల గురించి ఏం మాట్లాడారనండి. అంటే ఈ కాపులందరూ ఈ పిచ్చి జనం అంతా కాపు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారని ఓట్లేసి గెలిపిస్తే వీడు ముఖ్యమంత్రి కూర్చొని మన మీదకి తాండవం చేస్తాడు. వంగవీటి మోహన్ రంగా గారిని తీసుకోండి, టీడీపీ వాళ్ళు చంపారంటున్నారు. కాదు, ఎన్టీ రామారావు గాలిలో గెలిచిన వంగవీటి మోహన్ రంగా జైల్లో పిలిపిస్తే 10 లక్షల మంది కాపురాడు మీటింగ్ వచ్చారు. ఆయన మీటింగ్కి వస్తే కాంగ్రెస్ పార్టీలో రెడ్లందరూ ఏకమయ్యారు. వీడు ఎన్టీ రామారావు గాలిలో గెలిచాడు, మనందరం ఓడిపోయాం, వీడు పిలిస్తే 10 లక్షల మందితో మీటింగ్ జరిగింది, వీడు అంటూ బతుకుంటే కాంగ్రెస్ పార్టీలో రెడ్లు ఎవరన్నా ముఖ్యమంత్రులు అవుతామా అని రెడ్లందరూ కలిసి కూడబలుకురు కుట్రవన్నీ టీడీపీ వాళ్ళని రెచ్చగొట్టి వాడిని తీసేసేయండి, చంపేసేయండి, ఎవరు పట్టించుకునే ఎవరు లేదని రెచ్చగొట్టి టీడీపీ వచ్చి చేయించారు. టీడీపీ వాళ్ళు జాతీయ పార్టీలు ఎమ్మెల్యే ఇతని అంటూ పొరపాటును చంపితే రేపు నేషనల్ పార్టీ ఎక్కడొచ్చి గొడవ పెట్టుకుంటుందో అంటే వాడు ఆకు రోడ్డు రోడ్డు మీద వీధి రోడ్డి వాడు వస్తే మేము ఎవరు పట్టించుకో, మీరు లేపేసేది అని చెప్పి రెచ్చగొట్టి ఆ పని చేయించారు దగ్గరుండి. మీకు ఎవరికి తెలుసా ఈ విషయాలు? మన జాతికి మొదటి శత్రువు రెడ్లు, కమ్మోలు కాదు, ఇంకెవరు కాదు. రెడ్లు 6 జిల్లాల శత్రువులు మనకి. ఒంగోలు జిల్లా నుంచి 6 జిల్లాల్లో ఈ జాతిని 60 సంవత్సరాల నుంచి రాయలసీమలో బలిజినా కొడుకులు అంటారు. వీళ్ళు డిఎల్ రవీంద్రారెడ్డి, భూమానాగిరెడ్డి లాంటి వాళ్ళు బలిజినా కొడుకులు అంటారు. మన కులాన్ని పట్టుకొని ఇళ్ళకి పనుల కోసం ఇంటికి పోతే కుర్చీలు తీసేసి నుంచోబెట్టి మాట్లాడి బయటకు వెళ్ళగొడతారు. ఈ నా కొడుకులు అధికారం కావాలంటారా, ఇచ్చి నోరు మూసుకో పడుండక అని చెప్పని
60 సంవత్సరాల నుంచి రాయలసీమలో ఈ కులానికి సర్పంచ్ టికెట్లు కూడా రానికుండా కనీసం వీధికి అంటే విన్నారుగా మీరు. అంటే ఆయన 2024లో ఏం మాట్లాడారంటే వంగవీటి మోహన్ రంగా గారిని చంపింది రెడ్లు, వైసీపీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్లు చంపారని ఆయనే చెప్తాడు. ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారిని చంపింది తెలుగుదేశం పార్టీ. అలాంటి తెలుగుదేశం పార్టీతో మీరు పొత్తెందుకున్నారని అడుగుతారు. ఒక చదువుకున్న జ్ఞాని మరి కుల సంఘాల కోసం పోరాడుతున్నటువంటి దాసరి రాము గారు ఏం మాట్లాడతారు? మీకు క్లారిటీ ఉందని మేము అడుగుతా ఉన్నాం. అసలు వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయి 40 సంవత్సరాలు అవుతూ ఉంటే ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారిని తీసుకొచ్చి కులాలు ఆపాదించి ఏం చేద్దామని, ఈ రాష్ట్రాన్ని ఎలా చేద్దామని మీరు చూస్తున్నారు? అసలు పవన్ కళ్యాణ్ గారి మీద మీ కక్ష ఏంటి? అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ కులానికి ఏ మతానికి చెందిన వ్యక్తి కాదు, చిన్న మచ్చ కూడా లేదు. ఇలాంటి నాయకుడు ఈ టీడీపీతో ఈ బీజేపీతో పొత్తుంటే, కూటమితో పొత్తుంటే ఇంకా 10-15 సంవత్సరాలు ఏ పార్టీ అధికారంలోకి రాదని కొంతమంది మీ వెనకున్న వైసీపీ నాయకులు చెప్పిన మాటలు మీరు వింటున్నారని మేము నమ్మాల్సి వస్తుంది.